సార్ చెప్పండి సార్. ఇక మన అమెరికన్ హైదరాబాద్లో అయితే మన సీఎం రేవంత్ రెడ్డి అయితే హైదరాబాద్ నుంచి అయితే అమెరికాకు వెళ్ళడం జరిగింది. సో అక్కడైతే అమెరికాలో అయితే మన తెలుగు పర్సన్ ఎవరైతే ఉన్నారో అడోబ్ CEO శాంత నారాయణ అయితే సీఎం రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. అంటే హైదరాబాద్ అంటే జనరల్గా గుర్తొచ్చేది హైదరాబాద్ ఓల్డ్ సిటీ, అట్లాగే సికింద్రాబాద్, రెండు జంట నగరాలు అనేవాళ్ళం. తర్వాత సైబరాబాద్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్గా మొదలైనప్పటికీ అది కూడా ఈరోజు ఒక పూర్తి స్థాయి నగరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఫ్యూచర్ సిటీగా కొత్తగా 4వ నగరంగా ఒక నగరాన్ని నిర్మించబోతున్నామని చెప్పారు. దానికి అంటే ఒక వారం క్రితము ప్రారంభించినటువంటి స్కిల్ యూనివర్సిటీ సందర్భంగా కూడా ఇదే మాట చెప్పారు. ఈ స్కిల్ యూనివర్సిటీ ప్రాంతం భవిష్యత్తులో న్యూయార్క్ నగరంగా వెలుగొందిపోతుంది. హైదరాబాద్లో ఒక ప్రధానమైనటువంటి ఒక హబ్గా మారబోతుంది. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ హబ్గా, అదే సందర్భంలో మరికొన్ని అంశాలతోటి పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఒక కొత్త నగరంగా రాబోతుంది. ఫ్యూచర్ డెస్టినేషన్ ఇది అని చెప్పారు. అయితే ఇప్పుడు దాన్ని రిలేట్ చేస్తూ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడే సందర్భంగా ఫ్యూచర్ స్టేట్ హైదరాబాద్ అనే ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ, ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ అండ్ హైదరాబాద్కి 4వ నగరం ఖచ్చితంగా అలంకారం కాబోతుంది. అలంకారంతో పాటు ఇది ఒక పెద్ద హబ్గా మారబోతుంది, అభివృద్ధికి చిరునామాగా మారబోతుంది అనే ప్రొజెక్షన్ ఇచ్చారు. ఇచ్చే క్రమంలో ఆయన అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి, అక్కడ ఆ పర్టికులర్ ప్రాంతంలో ఏదైతే 4వ నగరంగా భావిస్తున్నటువంటి ప్రాంతంలో భారీగా ఇన్వెస్ట్మెంట్స్కి ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని కూడా పిలిపించారు. ఈ క్రమంలోనే మీరు మాట్లాడుతున్నట్టుగా ఏదైతే శంతను నారాయణ ఉన్నారో, శంతను నారాయణ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్, హైదరాబాద్లో చదువుకున్నటువంటి వ్యక్తి. అంటే ఆయన మాటల్లో కూడా చాలా అంటే హైదరాబాద్ నగరం పట్ల ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కూడా ఉంది. వ్యక్తిగతంగా కూడా హైదరాబాద్ నగరంతో నాకు చాలా అనుబంధం ఉంది అని ఆయన పలు సందర్భాల్లో కూడా చెప్పారు. శంతను నారాయణకున్నటువంటి హైదరాబాద్ అనుబంధాన్ని ఇప్పుడు దాన్ని అడోబ్ విస్తరణకి వాడుకోవాలి అని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అడోబ్ కూడా ఇక్కడ మరికొంత పెట్టుబడులు పెట్టబోతోంది, మరికొంత డెవలప్మెంట్ సెంటర్ పెట్టబోతోంది అనేది ఒక కీలకమైన అంశం. అంటే ఐటీ రివల్యూషన్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి మల్టీమీడియా రంగంలో అడోబ్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అడోబ్ తయారు చేసినటువంటి వివిధ రకాల సాఫ్ట్వేర్లు కానీ, వివిధ రకాల ప్లాట్ఫామ్స్ కానీ మల్టీమీడియా రంగాన్ని, ముఖ్యంగా మీడియా రంగాన్ని, మీడియా అనుబంధ రంగాలని, సినిమా రంగాన్ని పరుగులు పెట్టించినాయని చెప్పడంలో ఎక్కడ ఆశ్చర్యం లేదు, దానికి ఎక్కడ వివాదం కూడా లేదు. ఆ అంశాన్ని కీలకంగా చూసుకుంటే మాత్రం హైదరాబాద్ ఒక అంటే మీడియాకి కానీ, అదే సందర్భంలో హైదరాబాద్ ఈజ్ నో డౌట్ మీడియా హబ్, అట్ ద సేమ్ టైం మల్టీమీడియా హబ్గా కూడా ఉంది. మల్టీమీడియా హబ్గా ఉండటంతో పాటు సినిమా ప్రొడక్షన్ రంగంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు నిర్మిస్తున్నటువంటి వ్యక్తులు కానీ, సంస్థలు కానీ హైదరాబాద్ బేస్డ్గా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో అడోబ్ కనుక ఒక వేదికగా మారితే అది మల్టీమీడియా రంగానికి కానీ, సినిమా ప్రొడక్షన్ రంగానికి కానీ, మీడియా ప్రొడక్షన్ రంగానికి కానీ, మల్టీమీడియాకి సంబంధించిన వివిధ శాఖలకు కానీ అదొక ఖచ్చితమైనటువంటి ఒక సానుకూలమైన పరిణామం. ఇది ముందుకొచ్చింది అనేది క్లియర్. ఇక దాంతోపాటు మరికొన్ని డెవలప్మెంట్ సెంటర్లు కూడా రాబోతున్నాయి. మొత్తం మీద ముఖ్యమంత్రి పర్యటనలో ఒకటి కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి వివిధ కంపెనీలను కలిసే క్రమంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా చాలా కీ రోల్ పోషిస్తున్నారు. కాబట్టి ఒక అవుట్కమ్ అయితే పాజిటివ్గా వచ్చేటటువంటి వాతావరణం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు. ఈ మొత్తం క్రమంలో ఎన్ఆర్ఐలు సిఇఓలుగా ఉన్నటువంటి సంస్థలు, వీటన్నిటి పెట్టుబడులు రావడంతో పాటు కొన్ని ప్రధాన సంస్థలు కూడా, ఐటీ రంగంలో ప్రధాన సంస్థలు కూడా డేటా సెంటర్లు పెట్టడానికి, డెవలప్మెంట్ సెంటర్లు పెట్టడానికి, రీసెర్చ్ సెంటర్లు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన అయితే ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యమంత్రి సహజంగానే మన దగ్గర ఏదన్నా ఒక అంశం ముందుకు వచ్చినప్పుడు రాజకీయ అంశాలు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ప్రధానమైనటువంటి రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. స్వాతి ఐ హోప్ నిన్న కొండా సురేఖ ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకోక తప్పదు.
కొండా సురేఖ్ కూడా ఇదే అంశాన్ని మాట్లాడారంటూ మనకి ఒకటి క్లారిటీ వచ్చింది. అయితే ఒక కీలకమైన అంశం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభమైన నాటి నుంచి కూడా ముఖ్యమంత్రి పర్యటన పట్ల విమర్శలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. అసలు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే, నిన్న దానికి సీఎంఓ 2 రోజుల నుంచి క్లారిటీ ఇస్తుంది. సీఎంఓ దానికి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఒక అంశం ముఖ్యంగా చర్చలోకి వచ్చింది ఏంటంటే, సీఎం పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని హైదరాబాద్ వచ్చేయబోతున్నారు అంటూ ఒక స్పెక్యులేషన్ బాగా విస్తృతంగా చర్చలోకి వచ్చింది. ఈ స్పెక్యులేషన్ని తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా వింగే ఇదంతా ప్రచారం చేస్తుంది అంటూ ప్రభుత్వం కౌంటర్ ఇస్తుంది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ కౌంటరు ఇస్తున్నప్పటికీ ఈ వివాదాలు మాత్రం ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తున్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ముఖ్యమంత్రి పర్యటన స్పందన లేక తిరిగి వస్తున్నారు అనేటటువంటి భావాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి చర్య, రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయనేది చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఒక పక్క ముఖ్యమంత్రి వరుసగా సీఈఓలతోటి భేటీ, వరుసగా ప్రధానంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో పాటు మిగతా కీలకమైనటువంటి వ్యక్తులతోటి భేటీలు జరుగుతూ వరుస క్రమంలో ఆయన ముందుకు దూసుకుపోతుంటే ఈ రకమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు అంటూ నిన్న జగ్గారెడ్డి కానీ కొండా సురేఖ కానీ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ మొత్తంలో ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, రాజకీయ పరిణామాలు, రాజకీయపరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా ముఖ్యమంత్రి పర్యటన మాత్రం దూసుకుపోతుంది. ముఖ్యమంత్రి తన పర్యటన కొనసాగిస్తున్నారు. అకార్డింగ్ టు ద షెడ్యూలే ఆయన రిటర్న్ వస్తారు. ఈ లోపు రావట్లేదు. ఆయన పూర్తి స్థాయిలో పెట్టుబడుల ఆకర్షణలో బిజీగా ఉన్నారు అనే క్లారిటీ అయితే ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిందని విషయం అర్థం చేసుకోవాలి స్వాతి.